విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్కు సంబంధించిన డిపిఆర్కు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. జోన్ సరిహద్దులు, అందులోని డివిజన్లు, వీటి పరిధి, సిబ్బంది, మౌలిక వసతులు తదితర సమగ్ర వివరాలతో సవరించిన డిపిఆర్ను జోన్ ప్రత్యేక అధికారి ఈ ఏడాది జనవరి 25న రైల్వే బోర్డుకు పంపారు. దీనిని పరిశీలించిన బోర్డు సవరించిన డిపిఆర్కు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. డిపిఆర్లో పేర్కొన్న పలు అంశాలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంది. వాటిని అనుసరించాలని కోరుతూ దక్షిణ కోస్తా రైల్వే జోన్ జనరల్ మేనేజర్కు తాజాగా ఆదేశాలు వచ్చాయి. కొత్తగా ఏర్పడిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్కు చెందిన ఆస్తులు, ఆమోదిత పోస్టులు, సిబ్బందిని బదలాయించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. తూర్పు కోస్తా రైల్వే, దక్షిణ మధ్య రైల్వే జోన్ల పరిధిలోని ట్రాక్ మిషన్లు, వాటి సిబ్బందిని బదలాయించేందుకు ఆమోదించలేదు. విశాఖలో సివిల్ పనులకు అదనంగా 200 కోట్లు అవసరమని డిపిఆర్లో పేర్కొనగా ఆ ప్రతిపాదనలు పంపితే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. జోన్ ప్రధాన కార్యాలయం నిర్మిస్తున్న ముడసర్లోవలో అత్యవసర వార్డుతో హెల్త్ యూనిట్ అవసరమని ప్రతిపాదించగా ప్రస్తుతం ఇది అవసరం లేదని నిర్ణయించింది. గుణుపూర్ తేరుబలి కొత్త లైన్ పూర్తయ్యే వరకు గుణుపూర్ పర్లాఖ్యముండి సెక్షన్స్ నౌపాడ గుణుపూర్ లైన్ను కొత్తగా ఏర్పాటయ్యే విశాఖ డివిజన్లో ఉంచాలని డిపిఆర్లో ప్రతిపాదించారు. అయితే కేంద్ర కేబినెట్ ఆమోదించిన జోన్ పరిధికి అనుగుణంగా ఈ ప్రతిపాదన లేకపోవడంతో దీనిని బోర్డు అంగీకరించలేదు. కొత్తగా జీఎం పోస్టు మినహా మరే ఇతర గెస్టెడ్, నాన్ గెస్టెడ్ పోస్టులు సృష్టించకూడదని తెలిపింది. కొత్త జోన్ ప్రధాన కేంద్రానికి విశాఖపట్నం డివిజన్కు అవసరమైన సిబ్బంది కోసం డిపిఆర్లో చేసిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.